అందరికీ నమస్కారం. ముందుగా పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. నా పేరు మహిత. నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. నాకు ఈ ధ్యాన ప్రచారం, ధ్యాన పరిచయము 2010లో నాకు తెలిసింది. సో నేను మొట్టమొదటిసారి పత్రిజీ గారిని కర్తాల్ ధ్యాన మహాచక్రం మొదలయ్యే ముందు చూశాను, అక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నప్పుడు. సో నాకు పత్రిజీ గారి మీద ఉన్న ఒకనొక అనుబంధం ఏమిటంటే, ముందు నేను నా 9th క్లాస్లో నాకు మెడిటేషన్ పరిచయం జరిగింది. సో మా ఇంట్లో వాళ్ళు ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు ఎక్కువ సమయం పాటు. సో నాకు ధ్యానం అనేది నచ్చేది కాదు. కానీ నేను ఎప్పుడైతే పత్రిజీ గారిని చూశానో, కలిశానో, నాకు ఇప్పటికీ బాగా గుర్తు. నవంబర్ మంత్ 2011 ఆ టైంలో నేను పత్రిజీ గారిని కలిశాను. ఫస్ట్ కలవగానే షేక్ హ్యాండ్ ఇచ్చి, అందరికీ షేక్ హ్యాండ్ ఇస్తున్న టైంలో నేను వెళ్ళాను. షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు మా మదర్ చెప్పారనమాట, మీరంటే నచ్చదు సార్ మా అమ్మాయికి అని. సో అప్పుడు నేను చెప్పాను, అవును మీరు నాకు నచ్చరు అని నేను చెప్పాను అనమాట. చెప్పిన తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, చూస్తాను ఎన్నాళ్ళు నేనంటే నచ్చనో, ఎందుకు నీకు నచ్చనో చూద్దాము అని అన్నారనమాట. సో అది అయిపోయిన తర్వాత 2012 ధ్యాన మహాచక్రం రావడం జరిగింది. నిజంగా నా లైఫ్లో అంటే ఎంత ఇష్టపడని మనిషిని నేను ఆ గురువుగారి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. ధ్యానమా చక్రానికి వచ్చిన తర్వాత గురువుగారు అంటే ఏంటో తెలిసింది. సో నేను అప్పటి వరకు ధ్యానం చేసేదాన్ని, కానీ 2012 నుండే నేను ఒక క్రమశిక్షణతో ధ్యానం చేయడం అనేది మొదలైంది ధ్యానమా చక్రం టైంలో. సో అప్పుడు పత్రిజీ గారిని చూసిన తర్వాత ధ్యానం అంటే దాని యొక్క గొప్పతనం నాకు అప్పుడు అర్థమైంది. మన లైఫ్లో ఎన్నో రకాల సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం. సో అలా నేను ఒక మేజర్ ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను. నా కళ్ళకి కెరటోకోనస్ అనే ఒక డిసీజ్ ఉంది. సో అదేంటంటే స్కూల్లో ప్రొజెక్టర్స్ వల్ల చాలా తక్కువ పీపుల్కి ఈ ఇష్యూ అనేది రేజ్ అవుతుంది. అందులో నేను ఒక దాన్ని. సో ఒక మేజర్ ఇష్యూ, ఆల్రెడీ 10th క్లాస్లో నాకు సర్జరీ చేశారు. సర్జరీ చేసిన 1-2 months కూడా ఉండలేదు, మళ్ళీ నాకు ప్రాబ్లం అనేది ఎరేజ్ అయిందనమాట. సో ఆ టైంలో నేను ఈ మెడిటేషన్ చేయడం వల్ల ఎంత స్పష్టంగా చూడగలుగుతున్నాను, ఆ ప్రాబ్లం ఉంది అనేది కూడా నా చుట్టుపక్కల లేదు. అంత క్లారిటీగా నేను నా చూపుని మెడిటేషన్ ద్వారా క్యూర్ చేసుకోవడం జరిగింది. సో ధ్యానమా చక్రం అయిపోయిన తర్వాత 2013 ఫిబ్రవరి ఆ టైంలో పత్రిజీ గారు మా ఊరు వచ్చారు, మెదక్కి, పిరమిడ్ ఓపెనింగ్కి. సో అక్కడ మేజర్గా ఫస్ట్ పత్రి గారితో నాకు ఒక మంచి ఇంటరాక్షన్ జరిగిన ఒకనొక మూమెంట్. సో పత్రిజీ గారితో నేను ధ్యానంలో పొందిన అనుభవాన్ని, నా కళ్ళ ప్రాబ్లమ్ని, నాకు మెడిటేషన్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ని అన్నిటినీ పంచుకున్న రోజు. సో చాలా హ్యాపీగా ఉండింది. సార్తోనే ఉన్నాను రోజంతా. సార్ పక్కనే కూర్చోబెట్టుకొని నేను ఎక్స్పీరియన్సెస్ చెప్తుంటే ఎంత గొప్పగా విన్నారు అంటే, ఓకే అలా జరిగిందా, నెక్స్ట్ ఏమైంది, ఇంకెలా చేశారు అనుకుంటూ. నిజంగా ఒక గురువు అలా మనల్ని ఎంకరేజ్ చేస్తూ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం నేను ఎక్కడ చూడలేదు. చాలామంది ఎన్నో రకాల గురువులు ఉన్నారు, ఎన్నో రకాల సొసైటీస్ అనేవి మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. కానీ ఏ గురువు కూడా రామ్మ పక్కన కూర్చో, చెప్పు నువ్వు పొందిన అనుభవాలు ఏంటి, నీ జీవితం ఎలా సాగుతుంది అని ఒక 13-14 ఏళ్ళ అమ్మాయికి చెప్పడం ఎప్పుడైనా విన్నారా? కానీ ఫస్ట్ టైం అంటే మనకు ఆ ఏజ్, నాకు ఒక 14-13 years టైంలో ఏం విషయాలు తెలుస్తాయి? ఏదో మెడిటేషన్లో కూర్చున్నాం, కొన్నాళ్ళు చేసాం, అందులో మనకు కలిగిన ఒక చిన్నపాటి ఎక్స్పీరియన్సెస్ గురువుతో షేర్ చేసుకుంటున్న మినీ మూమెంట్ కదా. కానీ ఆ మూమెంట్లో నిజంగా నన్ను గురువుగారు ఎంతగానో ఎంకరేజ్ చేశారు. ఎలా ధ్యానం చెయ్యాలి, ఇంకా ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారు. ఆల్మోస్ట్ మేము కూర్చున్న చోట ఒక 50-60 మంది కంటిన్యూస్గా విజిట్ చేస్తూనే ఉన్నారు.
అయినా సరే నన్ను ఒక్క క్షణం కూడా పక్క కదలనివ్వకుండా కూర్చో, నువ్వు ఇక్కడే కూర్చో, చెప్పు నీ ఎక్స్పీరియన్సెస్ అండ్ వీళ్ళందరివి కూడా విందాము అని చెప్పి టోటల్ ఆల్మోస్ట్ మా కంప్లీట్ ఫ్యామిలీని ఆయన చుట్టుపక్కలనే కూర్చోపెట్టుకొని ప్రతి ఒక్కరి ఎక్స్పీరియన్సెస్ వింటూ దాని నుండి మనం ఎలా ఉండాలి, ఒక ఎక్స్పీరియన్స్ని మనం ఎలా తీసుకోవాలి అనేది చాలా అద్భుతంగా ఆ రోజు పత్రికతో కూర్చొని నేను ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగిందనమాట. సో అన్నిటికంటే నాకు ఒక మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే ఆ రోజు అక్కడ మెదక్లో జరిగిన పిరమిడ్ ఓపెనింగ్కి నా చేయి పట్టుకొని పిరమిడ్ సార్ రిబ్బన్ కట్ చేయించడం అండ్ అన్నిటికంటే అతి ముఖ్యమైన ఒకనొక సన్నివేశం ఏంటి అంటే నా లైఫ్లో పత్రిజీ గారితో భోజనం చేయడం. అది భోజనం చేయడం అంటే ఆయన పక్కన కూర్చొని తింటాం కదా, ఆయన పళ్ళెంలోనే కూర్చోపెట్టి తినిపించిన మూమెంట్ని నేను అసలు ఇంకా ఒక మాటల్లో చెప్పలేను. ఒక గురువు కంచంలో కూర్చొని తినడం అన్నంత గొప్ప అదృష్టం మన బయట ఎక్కడ దొరుకుతుందో లేదో తెలియదు, కానీ నేను ఈ సొసైటీలో నేను అది పొందాను. పత్రి గారితో ఇంత గొప్ప అనుభూతిని నేను పొందాను. ఏ ముద్ద ఎలా తినాలి, మనం ఎలా కలుపుకోవాలి, అసలు ఒక ఆహారం మన లోపలికి ఏ విధంగా మనం తీసుకోవాలి, ఒక మాస్టర్ లెవెల్లో నేను ఆ రోజు చూశాను. ఒక చిన్న మెతుకుని కూడా పక్కకు పోనివ్వరు పత్రి గారు. ఈవెన్ ఒక కరివేపాకు కూడా దాన్ని డస్ట్బిన్లో వెయ్యకుండా అసలు తినే పద్ధతి ఎలా ఉండాలి, మన భావన ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఎలా ఉండాలి అనేది మొట్టమొదటిసారి పత్రి గారి దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది. సో ఇది నా లైఫ్లో మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూమెంట్ అంటే ఏదైనా ఉంది అంటే ఇదే అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇలా నేను పత్రి గారితో నాలో ఉన్న ఒక చిన్న ఎక్స్పీరియన్సెస్ని పొందడం జరిగింది. దాని తర్వాత పత్రి గారి నా ఎక్స్పీరియన్సెస్ విన్న తర్వాత అదే ఎక్స్పీరియన్స్ని ధ్యాన జగత్లో వేయడం, చాలామందికి ఇంకా తెలిసేలాగా ఇంకా ముందుకు తీసుకెళ్ళడం అలా చేయడం జరిగిందనమాట. సో నెక్స్ట్ ఇలా నేను సాధన చేస్తూ ఎన్నో విషయాలని అసలు మెడిటేషన్ మన లైఫ్లో ఎంత పెద్ద కీ రోల్ని ప్లే చేస్తుందో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. నేను MBA చదివాను. దీనికి ముందు నేను బిజినెస్ చేసేదాన్ని హెర్బలైఫ్ న్యూట్రిషన్ కంపెనీలో. సో ఎంత మంచి పొజిషన్, ఆల్మోస్ట్ ఒక 5 years నేను నా ఓన్ బిజినెస్లో జర్నీ చేశాను. 5 yearsలో చాలా మంచి పొజిషన్ని నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. మంచి హ్యూజ్ అమౌంట్ ఆఫ్ చెక్స్ని మంత్లీ వచ్చే చెక్కే నేను ఒక 1 lakh వరకు అలా ఒక సార్ట్ ఆఫ్ అమౌంట్ని నేను ఎక్స్పీరియన్స్ అవ్వడం జరిగింది. సో కొన్ని సిచ్యుయేషన్స్ వచ్చాక నా హెల్త్ ఇష్యూస్ వల్ల నేను మళ్ళీ రీబ్యాక్ అవ్వడం జరిగింది. నా హెల్త్ ఇష్యూస్ అండ్ మా ఫాదర్ హెల్త్ ఇష్యూస్తో ఒకనొక మూమెంట్లో ఇంక మేము కొలాప్స్ అయిన కండిషన్ని చూసాం. సో దాని తర్వాత మళ్ళీ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం అంటే మనం ఒక చోట నుండి పడిపోయినా సరే, మంచి ఉన్నత స్థాయి నుండి కిందికి పడిపోయినా సరే ఎలా లేవాలో పత్రి గారు గైడెన్స్ ఇచ్చేవారు. నేను ఎంత మంచి పొజిషన్లో బిజినెస్లో ఉన్నా ఒకనొక మూమెంట్లో పడిపోవాల్సి వచ్చింది. హెల్త్ సపోర్ట్ చేయకపోవడం వలన, ఇంట్లో సిచ్యువేషన్స్ యాక్సెప్టెన్స్లో లేకపోవడం వలన ఆ టైంలో పత్రి గారి దగ్గరికి నేను వెళ్తే ఎంత చక్కటి ధైర్యాన్ని ఇచ్చారంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఆల్ రైట్. ఏదైనా మనం ఒక మాట పత్రి గారి దగ్గరికి వెళ్ళి మనం చెప్తుంటే ఒక బై మిస్టేక్ మన నోటి నుండి ఏదైనా మాట దొర్లినా ఆయన ఒప్పుకునేవారు కాదు. నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను అని ఒక మాట మనమన్నా అంగీకరించేవారు కాదు. ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ అ సక్సెస్ స్టెప్ అనే విషయాన్ని చెప్పేవారు. సో ఒక్క మాటతో నా లైఫ్లో మళ్ళీ ఒక మంచి ఆపర్చునిటీ అనేది రావడం జరిగింది. దాని తర్వాత నేను మళ్ళీ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళడం, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సెక్టర్కి వెళ్ళడం, నాకంటూ ఒక ఓన్ ఆఫీస్ని మెయింటైన్ చేయడం, ఇలా చాలా చక్కటి ఎక్స్పీరియన్సెస్ని నేను పొందుతూ ముందుకు వెళ్ళేదాన్ని అనమాట. సో మేజర్గా మా లైఫ్లో మెడిటేషన్ అనేది అన్ని రకాలుగా తీసుకొచ్చింది. బ్యాడ్ సిచ్యువేషన్స్, ఎన్నో క్రిటికల్ మూమెంట్స్ మా లైఫ్లో చాలా వచ్చాయి. రేపటి రోజు బ్రతుకుతామా లేదా అనే రకంగా ఉండింది. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉండింది. సో దాంతో బై బర్త్ నుండి ఉండింది, తెలియలేదు. ఒకనొక మూమెంట్లో అది బయటపడింది నేను బిజినెస్లో ఉన్నప్పుడు. సో సడన్లీ అన్కాన్షియస్ అయిన స్టేట్.
ఏం చేయాలో ఉండదు కదా ఆ మూమెంట్లో. సో ఆ టైంలో పత్రి గారిని ఎప్పుడైతే అప్రోచ్ అయ్యానో చాలా చక్కటి ధైర్యాన్ని ఇచ్చారు. ఇన్నాళ్ళు నువ్వు జీవించిన లైఫ్ వేరు, ఇకపైన నువ్వు బతకాల్సింది వేరు. ఒక మాస్టర్గా ఎలా బ్రతకాలి, ఒక మాస్టర్ నీకు ఒక ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా తీసుకోవాలో గైడెన్స్ ఇచ్చేవారు. మన మాట ఎలా ఉండాలి, మన ధ్యాస ఎలా ఉండాలి. ఒక సిచ్యువేషన్ వచ్చింది, నువ్వు అవును నేను ప్రాబ్లమ్నే ఫేస్ చేస్తున్నాను, నేను ఇంకా ఇబ్బందుల్లోనే ఉన్నాను, నేను ఇది చేయలేకపోతున్నాను అనే ఒక భావంతో మనం ఎప్పుడైతే ఉంటామో ఎప్పటికీ కూడా ఈవెన్ ఎన్ని సంవత్సరాలు మనం ఎదురు చూసినా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే డే అయితే రాదు. ఎప్పుడైతే ఎలాంటి ప్రాబ్లం వచ్చినా అవును దిస్ ఈజ్ ఎ లెసన్ ఫర్ మీ, నేను దీని నుండి ఓవర్కమ్ అవ్వాలి, నేను దీని నుండి నేర్చుకోవాలి, ఇది నా జీవితంలో వచ్చింది అంటే నేను దీని నుండి ఇంకా చక్కటి సిచ్యువేషన్స్, ఇంకా ముందు ఇంకెంత గొప్పటి సిచ్యువేషన్స్ రాబోతున్నాయో దానికి ఇది ఒక మొదటి మెట్టుగా నేను దీన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని పత్రి గారు తెలిపేవారు. ఆయన ఉండే ఎలాంటి సిచ్యువేషన్ అయినా, ఈవెన్ నేను కళ్ళారా చూసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. పత్రిజీ గారిని ఎంతోమంది పొగిడిన వాళ్ళు ఉన్నారు, ఎంతో గౌరవంగా చూసిన వాళ్ళు ఉన్నారు, ఎంతో గొప్ప స్థాయిలో చూసిన వాళ్ళు ఉన్నారు. అసలు సార్ని చూస్తే ఏంటి ఈయన ఎలాంటి గురువు, ఈయన ఏదో చెప్తారు, ఈయన ఏదో చేస్తారు అని అనుకున్న వాళ్ళు, కంప్లీట్లీ పత్రి గారి పట్ల నెగిటివ్గా ఉన్న మనుషులు ఆయన ముందుకు వచ్చి నిల్చోగానే ఆయన్ని చూసిన తీరుకి కంప్లీట్లీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మనసులో ఉన్న భావాన్ని తొలిచేసి గౌరవించడం మొదలుపెట్టారు, ఆయన్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. సో మంచితనంతో ఉంటూ చక్కటి గైడెన్స్ని ఇస్తూ ఒక చక్కటి ఉన్నత స్థితిలో పత్రి గారు ఉండే విధానం ఒకటే. అలాగే ఎవరైనా రిగ్రెట్ భావంతో, నెగిటివ్ థాట్స్తో ఆయన చెప్పే భావాన్ని అంగీకరించని మనుషులు కూడా ఆయన దగ్గరకు వచ్చి ఏ రకంగా మాట్లాడినా ఆయన ఒకే స్థితిలో ఉన్నారు. ఈవెన్ పాజిటివ్ మూమెంట్లో ఒకటే స్థితి, నెగిటివ్ మూమెంట్లో కూడా ఒకటే స్థితి. సో మనం ఇక్కడ గురువు దగ్గర నుండి ఏం నేర్చుకోవాలి, ఎలాంటి పరిస్థితి వచ్చినా నువ్వు ఉండాల్సిన విధానం ఒకటే. ఒక టీవీగా, ఒక రాజసంలో మనం బ్రతకాలి. అవును నీ కష్టం వచ్చింది, నీ పరిస్థితులు మారాయి అనంత మాత్రాన నీలో ఉన్న ఒక చక్కటి భావన ఎప్పుడు మారద్దు, నువ్వున్న స్థితి ఎప్పుడు మారద్దు. నీ స్థితి నీ డబ్బుని చూపించి వచ్చేది కాదు, నువ్వు దాని పట్ల ఎలా రియాక్ట్ అవుతున్నావు అనేదే మన స్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలా ఎక్స్పీరియన్స్ అవ్వాలో, మనం ఎలా ఆ మూమెంట్లో మన బిహేవియర్ ఉండాలో నేను పత్రి గారి దగ్గర నుండి ఇది చాలా గొప్పగా నేర్చుకున్నాను. ఇది తెలుసుకోవడం మూలానే ఈరోజు నేను ఇక్కడ బ్రతికి ఉన్నాను అని నమ్ముతాను. ఎందుకంటే అరౌండ్ 17-18 ఇయర్స్కి నేను చాలా రకాల సిచ్యువేషన్స్ని చూశాను. ఒక్కరోజు కూడా బ్రతకలేని మూమెంట్, కొన్ని హవర్స్లో నేను చనిపోయే సిచ్యువేషన్స్ని చూశాను. కంప్లీట్లీ మా పరిస్థితులు అన్నీ కొలాప్స్ అయిన మూమెంట్ని చూశాను. అక్కడి నుండి మళ్ళీ రీబర్త్కి రావడం ఎలా ఉండిందంటే, ఓకే ఇప్పటిదాకా బ్రతికింది ఒక మార్గం అవుతే ఇక మీదట నేను బ్రతకాల్సింది వేరు. నా చుట్టూతో నా గురువు ఉన్నాడు, ఎప్పటికీ నన్ను వెంటుండి నడిపిస్తాడు. నేను ఒక అడుగు వేస్తే మిగిలిన 10 అడుగులు ఆయన వేసి చూపిస్తారు అనే ఒక్క మాటతో నేను నిల్చోవడం జరిగింది. నిజంగానే నా చుట్టూ అన్నీ అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి. ఈవెన్ ఒక్కొక్క స్టేజ్ నుండి, ఇన్స్టిట్యూట్ స్టేజ్ నుండి మళ్ళీ నేను పిఎంసికి రావడం జరిగింది. పిఎంసికి వచ్చిన తర్వాత నిజంగా ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ బెస్ట్ మూమెంట్స్ ఇన్ మై లైఫ్. ప్రతి మూమెంట్ నాకు ఎంతో స్పెషల్గా ఉండింది. నా సాధన ఇంకా గొప్పగా పెరగడం జరిగింది. అసలు దీంతో పత్రి గారితో ఉన్న భావన, ఆయన పట్ల ఉన్న గౌరవం ఇంకా రెట్టింపై పెరిగింది. ఆయన చేస్తున్నది చిన్న పని కాదండి. ఇప్పుడు అందరికీ అనిపించవచ్చు ఆయన ఈ భౌతిక కాయాన్ని వదిలేసి వెళ్ళిపోయారు అని.
కేవలం ఆయన ఈ భౌతిక శరీరాన్ని మాత్రమే వదిలేశారు. ఈ శరీరంలో ఉన్నంతసేపు ఆ శరీరంతో జీవిస్తూ ఉన్న కార్యాలనే చేయగలిగారు. కానీ ఈ దేహాన్ని వదిలేసిన తర్వాత విశ్వమంతా ఆయన అయిపోయారు. ఈ సృష్టిలో ఉన్న ప్రతి అణువు ఆయనగా మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఆయన కాన్షియస్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఎక్కడ చూసినా ఆయనే కనబడతారు. ఒకప్పుడు కడతాల్లోనే కనిపించేవారు, లేదంటే బెంగళూరులో కనిపించేవారు, లేదంటే వేరే ఏదైనా స్టేట్స్లో కనిపించేవారు. ఆయన్ని మనం కళ్ళారా చూస్తేనే. కానీ ఇప్పుడు మనం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ప్రతి అణువులో ఆయన ఉన్నారు. ఈ పూర్తి చైతన్యంలో ఆయన లీనమయ్యారు. కనుక ఇంకా ఆయన ఎక్కడికి వెళ్ళారని ఎవరు కూడా, అవును నాకు మొదట్లో ఆయన వెళ్ళిపోయిన రోజున బాధ అనిపించింది. కానీ ఆ బాధలో మనం అక్కడే ఇరుక్కుపోయాము. మన ఎమోషన్స్ అండి, మనం ఎన్నో రకాల ఎమోషన్స్ని ఫాలో అవుతూ ఉంటాం. ఎమోషన్స్లో కూరుకుపోయి ఉన్నాం. ఒక్కసారి మనలో ఉన్న ఎమోషన్ లెవెల్ని బయటకి తీసి చూస్తే ఆయన ఎలా ఉన్నారు, ఆయన ఎంత ఉన్నతంగా జీవించారు అనేది మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఒక గురువు నుండి మనం నేర్చుకోవాల్సింది అదే కదా. ఎలా బ్రతకాలి, ఎలాంటి పరిస్థితి వచ్చినా మనం ఎలా బ్రతకాలి. కేవలం ఈ భౌతిక స్థితుల్లో మాత్రమే కాదు, మన సాధన పట్ల, మన ఆత్మ పట్ల, మన కర్తవ్యం పట్ల మనం ఏ రకమైన భావనలో ఉండాలి, మన ఆలోచన, మన మాట తీరు, ప్రతి ఒక్కటి ఎలా మనం మార్చుకుంటే వీఆర్ ద పిరమిడ్ మాస్టర్స్గా మారుతాము. మనమే కదా అంతా, అన్ని చోట్ల మనమే క్రియేట్ చేయగలుగుతాము. ప్రతి పనిని మనమే అత్యున్నత స్థాయిలో మార్చుకోగలుగుతాము ఒక గురువుగా మనం మారితే. నా భావన ప్రకారం మనం ఆచరించే పట్ల, మనం చేసే పని పట్ల మనం ఎలాంటి భావనతో ఉంటామో, పత్రిజీ గారి మాటలని నడుచుకుంటూ మనం ఎప్పుడైతే వెళ్తామో ఆ మాటలో ఆయన ఉన్నారు. మనం చేసే ఆ భావనలో ఆయన ఉన్నారు. మనం చేసే పనిలో ఆయన ఉన్నారు. శాకాహార ర్యాలీకి వెళ్తాము, శాకాహారం గురించి అందరికీ చెప్తాము. మనం చేసే ఆ పనిలోనూ ఆయన ఉంటారు. ధ్యానం చేస్తుంటాము, ధ్యాన ప్రచారం చేస్తుంటాము, ఆ పనిలోనూ ఆయన ఉంటారు. చక్కటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాము. ఎన్నో మంచి సెషన్స్ని అటెండ్ అవుతూ ఉంటాము. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను, మేబీ చూస్తూ ఉండొచ్చేమో, మీరు కూర్చొని చూస్తూ మాట్లాడుండొచ్చు, మీతోనూ కూర్చుండొచ్చేమో. ఇంకేదన్నా కొత్త విషయాలు నేర్చుకోవాలనుకుంటాము, దాంట్లోనూ ఆయన ఉంటారు కదా. ప్రతి పనిలో ఆయన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఆయన అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన కాన్షియస్ ఎప్పుడూ మన చుట్టూతోనే ఉంటుంది. ఆయన భావన ఎప్పుడూ మన చుట్టూతోనే ఉంటుంది. అలాగే మనం చేసే ప్రతి పనిలోనూ కూడా ఆయన్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో ఇది నేను పత్రి గారి ద్వారా తెలుసుకున్న అత్యున్నతమైన విషయం. సో ఒక గురువు మనకి కేవలం ఈ భౌతిక విషయాలని మాత్రమే నేర్పించడానికి కాదు, మనం జీవించి ఉన్న మూమెంటే కాదు, మరణించిన తర్వాత కూడా మనం ఎలా జీవించాలో, మన మార్గం ఏ విధంగా ఉండాలో ఒక గురువు మాత్రమే చూపించగలడు. ఆయన వేసిన ఈ అడుగులు కానీ, ఈ ప్రణాళిక కానీ కేవలం ఈ భౌతిక స్థితుల్లోనే కాదు, మన మరణాంతర జీవితంలో కూడా ఆయన వేసిన ఈ ప్రణాళిక ఉంటుంది. కనుక మరణం అనేది కేవలం ఈ భౌతిక దేహంతో ఆగిపోతుంది. కానీ అసలైన జీవనం మరణాంతరం తర్వాత జరుగుతుంది. ఎన్నో లెవెల్స్ని దాటడం, మనం జీవించిన విధానాలని మనమే చూసుకోవడం. ఓ ఈ మూమెంట్లో నేను ఇక్కడ తప్పు చేశానా, అయితే నేను దీన్ని ఇంకా బాగుపరచుకోవాలి ఇంకో జన్మకు వచ్చి, లేదు ఇంకో జన్మకి నేను రానవసరం లేదు, ఇంకా పై స్థితికి నేను వెళ్ళాలి అనుకొని మనల్ని మనమే నిర్ణయించుకుంటాము. మనమే ఒక పరమాత్మిక చైతన్య స్థితికి మారుతాము.
అంత గొప్ప స్థాయిలో ఆయన ఉన్నారు. ఇంకా మనం చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. సో ఇన్నాళ్ళు పత్రి గారితో జీవించాము భౌతికంగా. ఇప్పుడు ఒక ఆత్మస్థితిలో, ఒక చైతన్య స్థితిలో ఇకపైన జీవించబోయేది ఆయనతో. సో ఇకపైన మనం ఎలా ఉండాలి అనేది మనల్ని మనం నిర్ణయించుకుందాం. ఇకపైన మన జీవితం మొదలవుతుంది, అసలైన జీవితం. ఇక్కడ నుండి మనం ఎలా నిలబడతాం, ఇక్కడ నుండి మనం ఎలా పనిచేస్తాం, ఇది మనం నిర్ణయించుకోవాలి. చక్కటి ప్రణాళికని మనం వేసుకోవచ్చు. మన జీవన శైలి ఎంతో మహా అద్భుతంగా మార్చుకోవచ్చు. ఎంతోమంది మాస్టర్స్ నుండి మనం నాలెడ్జ్ తీసుకోవచ్చు. కేవలం ధ్యాన ప్రచారమే కాదు, ఎంతోమంది మాస్టర్స్ నుండి మన జ్ఞానాన్ని పంచుకోవచ్చు, జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు, నలుగురికి నేర్పవచ్చు. సో ఇది మన లైఫ్ డెస్టినేషన్గా మనం తీసుకొని ఎవ్రీ సింగిల్ డే అట్లీస్ట్ ఒక బుక్లో ఒక పేజ్ అయినా మనం చదివి ఆ పేజ్ని 1 మూమెంట్ అన్నా మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే నిజంగా ఎంత చక్కగా ఉంటుంది. మన ఆత్మవైపు ప్రయాణాన్ని మనమే మొదలు పెట్టి ఉంటాం కదా. ఇది నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఈరోజు మీతో చెప్తున్న ఏ మాట అయినా సరే నేను అది చేసిందే మీకు చెప్తున్నాను. గత 4-5 మంత్స్గా నేను బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. నిజంగా ఏ బుక్ అయితే చదువుతున్నానో ఆ బుక్ మాస్టర్ మన కాన్షియస్తో ఉండడం, ఆయన ఇంకా బుక్లో చెప్పాల్సిన విషయాలే కాకుండా ఇంకెన్నో విషయాలని అందించడం జరుగుతుంది. వాళ్ళు ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. ఆ మాస్టర్తో మనం కనెక్ట్ అవ్వచ్చు. ప్రాక్టికల్ లైఫ్లో ఎన్నో విషయాలను ఇంప్లిమెంట్ చేయొచ్చు. మన గురువుగారు ఏం చెప్పారండి? ప్రతి ఒక్క మాస్టర్ దగ్గరికి వెళ్ళండి. నేను మీ గురువుని కాదు, మీ శ్వాసే మీ గురువు. నీలోనే ఉన్నాడు, నీ చుట్టూతోనే ఉన్నాడు, నీ అంతర్ముఖంగానే ఉన్నాడు. ఆయన్ని మనం ఇప్పుడు మేల్కొల్పుదాం. ఇన్నాళ్ళు భౌతికంగా ఉన్న గురువుని చూసాము, ఇప్పుడు మనలో ఉన్న గురువుని మేల్కొల్పుదాము. ఈ విశ్వానికి ఇంకెంత చేయడానికి వచ్చామో అది మొదలు పెడతాము. మనలో ఉన్న గురువుని బయటకు తీసుకొచ్చినప్పుడు మన గురువు మనతోనే కదా. ఆ గురువుతో ఎన్నో మంచి పనులు జరగనున్నాయేమో, ఎన్నో విషయాలు ఈ భూమికి తెలియవలసినవి ఉన్నాయేమో. ఒక్కసారి ప్రయత్నిద్దాం. కేవలం ఈ భౌతిక విషయాలతోనే కాదు, ప్రతిరోజు చేస్తూనే ఉంటాం, ఇన్ని సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాము. ఆ ఒక్క వాటితోనే కూడుకుపోకుండా ఇంకేమైనా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం, ఇంకేమైనా నలుగురికి చెప్పడానికి ప్రయత్నిద్దాం. సో చక్కటి మార్గాన్ని, చక్కటి ప్రణాళికని మనం వేసుకోవచ్చు. ఎన్నో మంచి విషయాలని ఈ ప్రపంచానికి అందించవచ్చు. ఇది నేను ఈ 10-11 ఏళ్ళుగా పత్రిజీ గారితో ఉంటూ నేను తెలుసుకున్న విషయం. ఆయన్ని ఎవ్రీ మూమెంట్ నేను ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నాను. ఆయన జీవించిన ప్రతి పరిస్థితిని కళ్ళారా చూసి ఉండింటాం కదా ఇన్నాళ్ళు. ఏదో ఒక మూమెంట్లో పత్రిజీ గారిని ప్రతి ఒక్కరూ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఆయన షేక్ హ్యాండ్ని కానీ, ఆయన మాటల్ని కానీ, ఆయన చేష్టల్ని కానీ, ఆయనతో ఉన్న సన్నివేశాలని కానీ ప్రతి ఒక్క మాస్టర్ ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. సో దాన్ని ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేయడానికి స్టార్ట్ చేద్దాం. దాన్ని ఆచరణలో ఉంచుదాం. ఆయన జీవించినంత గొప్పగా మనం జీవిస్తే ఎంతగానో సంతోషిస్తారు కదా మన గురువు. ఆయన మాటల్ని మనం ఆచరణలో పెడితే మనము ఇంకా ఎంతో గొప్పటి స్థితిని మనం ఎక్స్పీరియన్స్ అవుదాం. సో ఇది మాస్టర్స్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ.